తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం ముగింపు సభతో వైసీపీ నాయకుల్లో భయం మొదలైందని పోతలపట్టు టీడీపీ ఇన్ఛార్జ్ మురళీమోహన్ పేర్కొన్నారు. శుక్రవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోతలపట్టు టీడీపీ అభ్యర్థి మురళి మాట్లాడారు. చిత్తూరు జిల్లా కుప్పం నుండి మొదలైన యువగళం పాదయాత్ర దాదాపుగా 3123 కిలోమీటర్లు 97 నియోజకవర్గాల్లో టీడీపీ యువనేత నారా లోకేష్ విజయవంతంగా పూర్తి చేశారన్నారు. ఇందులో భాగంగా చేపట్టిన ముగింపు సభకు భారీ ఎత్తున ప్రజలు తరలిరావడం చూస్తుంటే వైకాపా ప్రభుత్వంపై ప్రజలకు ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థమవుతోందని పేర్కొన్నారు. యువగళం పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమై ప్రజల కష్టాలను తెలుసుకున్న తమ యువనేత నారా లోకేష్ వారి సమస్యల పరిష్కారానికి టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించారన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీ గెలుపు తథ్యమని జోస్యం చెప్పారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో టీడీపీ పార్టీ విజయకేతనం ఎగురవేయనుందని అన్నారు. ఇప్పటికే యువగళం ముగింపు విజయోత్సవ సభకు లక్షలాదిగా తరలివచ్చిన జనాన్ని చూసి వైసీపీ నాయకుల్లో భయం మొదలైందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో ఎవరెవరి పీఠాల కథలలో ఎవరెవరికి వణుకు పుట్టాలో వారందరికీ కూడా వణికి పుట్టి వారి పీఠాలు కదులుతున్నాయన్నటువంటి ఆలోచనకి రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. చిత్తూరు జిల్లా నుంచి కూడా అశేషంగా విజయనగరం వద్ద జరిగినటువంటి లోకేష్ బాబు గారి పాదయాత్ర ముగింపు సమావేశానికి వేలాదిగా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా తరలి వచ్చారు. వారందరికీ కూడా పూతలపట్టు నియోజకవర్గం పక్షాన తెలుగుదేశం పార్టీ పక్షాన వారందరికీ కూడా పేరు పేరున వారందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ఎవరైతే లోకేష్ బాబు గారి మీద అవాకులు చవాకులు వేలి చీత్కరమైనటువంటి మాటలు మాట్లాడినారో వారికి ఒక్కటి చెప్పదలుచుకున్నా. వజ్రం లాంటి అంటే ఒక సానబట్టినటువంటి వజ్రం లాగా ఈ పాదయాత్రలో లోకేష్ బాబు గారు తయారవడం జరిగింది. ఈ రాష్ట్రానికి ఆయన ఒక దిక్సూచిగా మారబోతున్నారు.